రాత్రి ఈ యొక్క శ్రమకాల దిన ప్రార్థనలో మనం చాలా ఆఖరిక కార్యక్రమం వచ్చాం. ఈ వారం పరిశుద్ధ వారము అని చెప్తారు. ఈ పరిశుద్ధ వారంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? గత సోమవారం ఒక వాక్యాన్ని మనం నేర్చుకున్నాం, మంగళవారం ఒక వాక్యాన్ని నేర్చుకున్నాం. ఇవాళ యేసు ప్రభు ఈ కన్నుల ఎదుట ప్రదర్శింపబడాలి. ఇది దేవుడు కోరుకున్నటువంటి ఒక మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడాలి. చదవండి మళ్ళీ 3వ. ఓ అవివేకములారా. చూడండి, ఇక్కడ ఒక మాట ఇది గలతీ సంఘానికి రాస్తున్నది. కూర్చోసరిగా. ఓకే, 3వ చదువు. చదవండి. ఓ అవివేకులైన అందరూ చూడండి, మిమ్మల్ని అవివేకులు అంటే మీరు ఇష్టపడతారా, కష్టపడతారా? అందరూ సరదాలు చెప్పని పడ్డారు. అవివేకులు అంటే వివేకులు అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు కొంతమంది మనం చెప్పిన మాటలు ఏదైతే ఉంటాయో మనం సరి చేసుకోవాలి. అవివేకులు అని ఎందుకు అన్నాడంటే, అప్పుడు దాకా వివేకంగా ఉన్నారు, విశ్వాసం ఎదిగి 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 ఏమైపోయారంటే అవివేకంగా మారిపోయారు వాళ్ళు. ఫస్ట్ కాకరకాయ తిన్నప్పుడు కాకరకాయ అనడంట, కొంతకాలం ఎక్కువైపోయిన కీకరకాయ అనడంట. అంటే అర్థమైంది, దాన్నే మా వర్షం గోరాజనం అంటారు. గోరాజనం అంటారు తెలుసా? అంటే కాకరకాయ అంటే స్టైల్, కాకరకాయ అంటే మామూలు స్టైల్. కీకరకాయ అంటే అర్థం ఏంటి? వాడు కాకరకాయని ఎండకాలంలో కొనుక్కుంటాడు, అదే గోరాజనం అంటారు. అంటే మనిషికి వివేకం ఉంది, కానీ వారి తత్వాన్ని బట్టి అవివేకంగా ఉన్నాడు. ఓ అవివేకులైన గలతీలారా, గలతీ సంఘస్థులారా. చూడండి, ఒకడు భ్రమ పెట్టాడండి. ఎవడు భ్రమ పెట్టాడు మిమ్మల్ని? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట. చూడండి, ప్రదర్శన అంటే ప్రదర్శన. ఒక నాటిక కానివ్వండి, ఒక సీరియల్ కానివ్వండి, ఒక సినిమా కానివ్వండి, ఏదైనా సరే ప్రదర్శన, కనువిప్పు కలగడానికి ఒక ప్రదర్శన జరుగుతుంది. అలాగే యేసు ప్రభు వారు సిలువ వేయబడినట్టుగా ఒక ప్రదర్శింపబడ్డాడు మీరు మీకు దగ్గర. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, యేసు ప్రభు మరణించాడు, యేసు ప్రభు మీ కొరకు సిలువ మారును మోసాడు. ఇదంతా కూడా సిలువ యొక్క ప్రదర్శన మీ కళ్ళ ముందు ఉంది. కానీ మిమ్మల్ని ఎవడో భ్రమ పెట్టాడు, మిమ్మల్ని ఎవడో భ్రమపరిచాడు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు సిలువను మర్చిపోయారంట. ఏం మర్చిపోయారు? చాలా మంది అంటారు, నాకు రాత్రి కళ వచ్చిందండి, కళ ముందు ఆడేస్తుందండి అంటుంటారు. ఏంటది? కళ. కొంతమంది దెయ్యం కావాల్సింది అనుకోండి, 2 రోజులు జ్వరం వచ్చేది, రాత్రి కళ్ళలో నాయకులు ఫాస్ట్ గా ఉంటారు. కొంతమందికి దెయ్యం పెడతారు ఈ మధ్య. ఆ కళ్ళల్లో అదే దెయ్యం 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 అని కట్టే ఉంటుంది. ఇంకా ఆవిడేమవుతుంది? ఓ పాస్టర్ గారు దెయ్యాన్ని పో పో అంటున్నారంట. అప్పుడు అదంటే, పాస్టర్ గారు మీరేమో వెళ్ళిపోమంటారు, ఇవిడేమో రమ్మంటుంది, నేను ఏం చేయాలని అడుగుతుందంట. ఎవరు రమ్మంటున్నారు? దెయ్యం పెట్టినావు అంటుందట. నువ్వు ఎవరికో ఇక్కడ ఉండు అంటుందంట. పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? దెయ్యం వెళ్ళిపోమని ప్రార్థన చేస్తున్నారు.
అప్పుడు అంటుందంట, ఆవిడేమో వెళ్ళొద్దంటుంది, నువ్వు వెళ్ళమంటున్నావు, ఏం చేయమంటావు అని అడుగుతుందంట. చాలాసార్లు సాతానుడు కూడా ఏం చేస్తాడు, మనం భ్రమపరుస్తాడు. విశ్వాసం నుంచి దిగజారిపోవడానికి బ్రహ్మపరచు ఆత్మలోని వాడు తీసుకెళ్తాడు. మీరు ఇదే అధ్యాయంలో వచ్చి మూడో చదవండి. మీరు ఇంత అవివేకులైతేరా మొదట చూడండి, ఈ గలతీ సంఘం ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు మీ అబ్బాయి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, 3వ తరగతి చదువు 5వ తరగతి జంప్ అయిపోయాడు. 5వ తరగతి బాగా చదివి 5వ తరగతి జంప్ అయిపోయాడు. 5వ తరగతి వెళ్ళిన తర్వాత అంటే ఏంటి అన్నది అవేంటి అంటే మర్చిపోయాడు. ఏ పబ్జి ఆడడం, ఇంకోటి పబ్జి, ఫ్రీ ఫైర్, ఇలాంటి ఆడి ఏమైపోయాడు, మర్చిపోయాడు. కొంతమందికి చెప్తానండి, చదువు ఎక్కదు. నాకు 10th క్లాస్ చదువు ఎక్కింది కాదు, ఎప్పుడు క్రికెట్ ఆడుకోవాలా అని. మ్యాథ్స్ గారు ఏమన్నా అడగడానికి ఎవరు చూసుకోండి, వాళ్ళ అబ్బాయి చూస్తాం కదా అనుకున్నాడు మ్యాథ్స్ గారు. ఇంకేం చెప్పడం రాకపోతే ఎలా చూసారంటే, అప్పుడు ఒకసారి స్కూల్లో లేచి, ఒరే టెండూల్కర్ మన క్రికెట్ మ్యాచ్లో ఎన్ని రన్స్ చేశారు అంటే 80 రన్స్ సార్ నేను ముందు చెప్పాడు. అప్పుడు అన్నాడు, క్రికెట్ పేరు పెట్టిన జాస దేని పెట్టు, అప్పుడు వస్తుంది. అది ఎవడో తెలుగు తక్కువ ఎవరు ఉంటున్నాడు, మనం అనుకుంటాం తెలుగు తక్కువ అనుకుంటాం. వాడు తెలుగు తక్కువ ఏం కాదు, కానీ వాడు దేనిలో ఉపయోగిస్తున్నాడు చెప్పండి. చదువు మీద ఉపయోగించట్లేదు, దేని మీద ఉపయోగిస్తున్నాడు. ఒక్కొక్కరు చదవడం, కానీ వ్యాపారం చేస్తే దళలాడిపోతుంది. మనం 10 అంతా అని అంటే 10 అంటే 10 10 20 30 ఇవన్నీ చదవాలి. అది అలా కాదు, అది చదివే అవ్వలేదు, కానీ 10 ఉందని నేను టక్ చెప్పేస్తాడు. మనమైతే 10 ఎన్ని చదివితే కానీ 10 ఉందంటే నీళ్ళు వెళ్ళిపోతుంది అంతేనా. చదువుకోడు. ఇంకో చెప్తారు, ఒక పాస్టర్ గారు ఏం చదువుకోలేదు, ఏమి కానీ బైబిల్ చదివితే చదువుకున్నాడు చదువుకోడు. ఏం చదువుకోలేదు, ఎవరో కాదు మా నాన్నగారే, ఎప్పుడు బళ్ళోకి వెళ్ళలేదు. అలా దిద్దేవారంట, అమ్మగారు నేర్చుకున్నారంటే నేర్చేసుకున్నారు. ఈ రోజున ఆయన చదివినట్లుగా, ఇంటికి 80 సంవత్సరాలు నాన్నగారికి, ఆయన చదివిన ఇంకా కళ్ళజోడు ఎక్కువ చదువుతారు. ఇప్పుడు చాలా మంది బైబిల్ చదివితే 40 సంవత్సరాలు వచ్చేసరికి ఎన్ని వచ్చేస్తాయి మనకి, 4 కళ్ళద్దాలు. కానీ నాన్నగారు ఈ రోజుకి బైబిల్ చదివితే కళ్ళద్దాలు లేకుండా. ఒకరోజు నేను కేవీపేట ఉన్నప్పుడు దొరగారు ఫోన్ చేసి మీ డాడీ ఏం చేస్తున్నారంటే బైబిల్ చదువుకుంటా చూపించాను. ఆయన అనుకున్నాడంటే పెద్ద కళ్ళజోడు, గుడ్డి కళ్ళజోడు. ఆ కళ్ళజోడికి ఎలా దగ్గర పెట్టి బోధంలో పెట్టి చదువుకుంటారేమో అనుకుంటారు. కిటికీ పక్కన కూర్చొని చదివేసుకుంటారు. అప్పుడు అన్నాడు, మీ నాన్నగారు గొప్ప ఆశీర్వదింపబడ్డారు, ఎందుకంటే స్పెక్ట్స్ లేకుండా ఈ వయసులో ఇంత చిన్న లెటర్స్ చూడడానికి గ్రేట్, దేవుని స్తోత్రం. అప్పుడు అడిగారు, ఏం చదువుకున్నారని అడిగితే మా నాన్నగారు నేను ఏం చదువుకోలేదు అన్నారు. యేసయ్య పాఠాల దగ్గర నేర్చుకున్నాను, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను అప్పుడప్పుడు త్వరగా అడుగుతుంటాడు, నీ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నావు అడుగుతున్నాడు. ఇంగ్లీష్ ఆయన చాలా మందితో మాట్లాడుతున్నారు, కానీ ఈయన మాట్లాడింది వాళ్ళకి అర్థం కాదు, ఆ మాట్లాడింది ఈయనకి అర్థం కాదు. ఆయన మాట్లాడి చిరాకు అంటే జీవన్ ఇంత మాట్లాడితే నీ భాష నాకు అర్థం, నా భాష నీకు. కొన్నిసార్లు చదువు అనేది నేను ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకున్నాను. ఎంత కసి అంటే 6 నెలల్లో ఇంగ్లీష్ మాట్లాడాలి. విద్య అనేది మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అది వచ్చేస్తుంది. ఇప్పుడు సెల్ ఫోన్ రిపేర్ ఉంటుంది, నీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వెళ్తే వచ్చేస్తుంది. నీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఆ బోర్డు తిప్పేటప్పుడే ఆ స్క్రూ డ్రైవర్ కానీ కొట్టేటప్పుడు ఏమని చెప్పలేదు
పగిలిపోవడం ఆ తర్వాత ఉంచండి. ఆ డిస్ప్లే పోతే డబ్బులు ఎవరికి కట్టాలి? షాపులో కట్టాలి. కాబట్టి ఫస్ట్ లో వారు ఎలా ప్రారంభించారు అంటే ఆత్మీయంగా ప్రారంభించారు. కానీ మంచి మూడవచ్చు ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు మళ్ళీ ఎలా వచ్చారు అంటే ఆత్మానుసారంగా ప్రారంభించినటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఒకనొక ఆత్మీయంగా ఉన్నాం. తర్వాత దిగజారిపోయి శరీరానుసారం వచ్చాం అనుకోండి. చూసులు ఎవరు ఊరికి వెళ్ళి ఏమైపోయింది చదువు వ్యర్థము కానీ వ్యర్థముగానే ఇన్ని కష్టములు అంటే మీరు వ్యర్థమైన భక్తి చేయడం వల్ల మీకు ఏం కలుగుతుంది? కష్టాలు పొందించుకుంటుంది. వ్యర్థమైన భక్తి, పనికిరాని భక్తి. ఈరోజు సిలువట మీ కన్నుల ముందే కనబడాలి. నిర్మిస్తాను ఎక్కడ ఉండాలి? మెల్ల వేసుకుంటే మీకు కనబడదు. మెల్ల వేసుకుంటే ఎదురు కనబడదు, మీకు కనబడదు. ఎప్పుడు కూడా మీ దర్శనం మీ ఎదురు ఏముండాలి? కన్ను ముందు ఏముండాలి? సిలువ ఉండాలి. దేవునికి స్తోత్రం. మీ కన్నులు ఎప్పుడు సిలువ మీద ఉండాలి. సిలువలో యేసు ప్రభువు గురించి ఒక మాట చెప్పబడుతుంది. ఏంటంటే మోషే అరణ్యంలో సర్పములు ఎలాగెత్తునో మనుష్య కుమారుడు ఎత్తబడును అన్నాడు. ఎవరైతే ఎత్తబడిన యేసు వైపు సిలువ వైపు చూస్తారో వారికి ఆశీర్వదింపబడతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ కన్ను మీద ఏముండాలి చెప్పండి. చాలా మంది నీ కళ్ళు దేనికి ఉపయోగిస్తున్నావు? నీ కళ్ళు దేనికి ఉపయోగపడుతుంది? మనకి 2 కళ్ళు ఇచ్చాడు దేవుడు. ఈ 2 కళ్ళతో మనం ఏం చేయాలంటే ప్రభువా నీ సిలువ దర్శనం నాకు కావాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అప్పుడు పౌలకు మాట చెప్పాడు కదా, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా వచ్చారు కదా, మీరు దేని యందు అతిశయించాలి తెలుసా? 6:14 గంటే రాసిన 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును ఆమె దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి. నా యందు సిలువ యందు తప్ప దేని యందు అతిశయించుటైనా దూరములు గాక. నిట్లు సభ సీరియల్ దూరములు గాక. సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోతుంది. అయిపోయిందా? సీరియల్ నాకు దూరములు గాక. కొన్నిసార్లు చెప్పేటప్పుడు మనం చెప్పడం నోరు రాదు. మొన్న ఎవడో వాట్సాప్ కాదు రీల్స్లో అనుకుంటారు, టిక్ టాక్లో వాడు అంటున్నాడు, అందరూ యేసుప్రభు నమ్మేసుకుంటే, అందరూ యేసుప్రభు నమ్మేసి ముందాడు మనితే, అందరూ యేసుప్రభు నమ్ముకో సుట్టకాంతులు మనితే, సుట్టలు చేసి కూడా ఏమైపోతాడు, మందు కాసి కూడా ఏమైపోతాడు అన్నాడు. ఆడు బాధ ఏంటి? యేసుప్రభు అందరూ నమ్మేసుకుంటే మందు ఆగి వాళ్ళు ఏమైపోతారు? ఈ మంది ఏం చేసుకోవాలి అంటున్నాడు. చాలా మంది జీవితాల్లో మానని ఎక్కువ. ఇక్కడ యేసుప్రభు ఏమంటాడు? నేను దేని అతిశయిస్తాను? సిలువ యందు తప్ప దేని అతిశయించడానికి నాకు హల్లెలూయా. లోకం అనేది దూరం అయిపోవాలండి. ఏమవ్వాలి చెప్పండి? లోకం. ఈ లోకాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించాడు. చాలా మంది ఎందుకు యేసుప్రభుని నమ్ముకోలేదు తెలుసా? టాప్ సీక్రెట్ ఇదే. ఎందుకు యేసుప్రభుని నమ్ముకోలేదు అంటే లోకం ఇంకా వాళ్ళలో చింత చేసిన అది యేసుప్రభుని నమ్ముకుంటే ఇంకా చాలా టైం ఉందంటే
వాళ్ళు ఈశ్వరుడు నమ్ముకునైనా ఈశ్వరుడు అక్కడ వచ్చేస్తుంది కదా అంటే నమ్ముకుందాం అంటే ఇంకా నాకు వయసు, నాకు ఇంకా వయసు పరమ గీతాలు అంటారు. మాకు చిన్న చెల్లెలు కలుగుతుంది, దానికి ఏంటో వయసు రాలేదు అంటాడు. ఏం రాలేదు అంటే ఈశ్వరం నమ్ముకోవడానికి వయసు ఏంటి అంటే ఈశ్వరం నమ్ముకోవడం ముసలోలే నమ్ముకోవాలనుకుంటే 80 సంవత్సరాల్లో నమ్ముకుంటే మిగతా ఎక్కడరా అమ్మా మెట్లు ఎక్కడ కింద వెళ్ళి తెచ్చుకెట్టాను నేను అందరికీ. దేవుని నమ్మకూడదు. నాకు ఒక ఆయన తెలుసు, పత్రిక ఇచ్చి ఏమయ్యి చదివయ్యానంటే నాకు ఇంకా వయసు రాలేదని అన్నాడు. ఏమన్నాడు? వయసు రాలేదన్నాడు. ఇప్పుడు అతను భూమిలో లేడు. ఒక పత్రిక చదవడానికి అతనికి వయసు రాలేదంట. చచ్చిపోవడానికి వచ్చిందండి సాగు టైం. రోజు తాగేసి గవర్నమెంట్ వస్తుంది, తాగేసి తాగి 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 ఆడ గడి తెచ్చిపోయాడు. ఆడే అన్నది రోజు వర్షంలో తాగేసి వస్తున్నాడు, డ్రైనేజ్లో పడిపోయాడు. మంచి శీతాకాలం, వర్షం, చలి, వీడు తాగింది ఎలాగుందో ఆ డ్రైనేజ్లో ఉన్నాడు. తెల్లవారు ఆ మనుషులు ఉండేటప్పుడు ఏమైపోయింది? ఒక పత్రిక చదవడానికి వయసు రాదు అంటున్నారు. ప్రభుని నమ్ముకోవడానికి వయసు ఏమొచ్చింది మీకు? పోయే కాలం. ఏ కాలం? అది పోయే కాలం. ఇంకా పోయే కాలం వచ్చినప్పుడు నువ్వు చదివితోమేమో చదవకపోతే. అందుకే పౌలు అంటాడు, ఆత్మానుసారంగా ఆరంభించారు కదా, శరీరానుసారంగా వెళ్తున్నారు. మీరు సిలువ యందు తప్ప దేని యందు మీరు అతిశయించకూడదు. అడుగు చెప్పండి. హల్లెలూయా. కేజీ బంగారం ఉన్న పక్కన ఏంటండి? కేజీ బంగారం ఏంటి? ఎవరినైనా అతిశయించాలి మీరు? దేవుడే మనకు కావాలి. దేవుడు తన కార్యం నెరవేర్చువాడు. ఇంకొక మాట మనం చూద్దాం. సిలువ యొక్క గొప్పతనం ఏంటో ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తన సిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఆమె దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు సిలువ లేనప్పుడు నువ్వు వేరు నేను వేరు. యేసు ప్రభు సిలువ రక్తం కార్చక ముందు నువ్వు వేరు నేను వేరు. మనం వేరే వేరే వాళ్ళం. కానీ యేసు ప్రభు రక్తం కార్చడం ద్వారా, యేసు ప్రభు రక్తాన్ని చిందించడం ద్వారా, అక్కడ మళ్ళీ చదువు, తన సిలువ వలన ఏం సంహరించాడు? ఒకనప్పుడు ద్వేషం దేనికి తెలిపించా? పాపానికి, పరిశుద్ధతకి వ్యతిరేకత. ఈ రెండింటికి ద్వేషం, మంచికి చెడుకి, ఈ రెండింటికి ద్వేషం ఉంటుంది. మంచి చేసేవాడు చెడు చేసేవాడు ఏమంటాడు? నువ్వు చేయమంటాడు. అదే పని చేస్తుంటే ఇంకేంటి మారేడు విషయాన్ని నమ్ముతాడు. వింటాను. అప్పుడు ఇద్దరికి ఏం పడుతుంది? ఎక్కడో వెళ్ళిపోతుంది. భార్య భర్తలు ఉంటారు. భర్త తాగేవాడు, భార్య తాగేవాడు. కాబట్టి ఇద్దరికి ఏం పడుతుంది? ఇద్దరు ఎప్పుడు చెప్పాలనుకుంటూ ఉంటారు. దేనికి? ఇద్దరు కూడా వ్యత్యాసం భయం ఉంటుంది. అలాగే సత్యానికి అసత్యానికి ఎప్పుడు ద్వేషం. కానీ యేసుప్రభు ఏంటంటే సిలువ రక్తం ద్వారా ద్వేషాన్ని సంహరించి మనల్ని న్యాయం చేశాడు. దానికి స్తోత్రం. విమానంతో చెప్తాను. నన్ను ఇదే ప్రశ్న వేశాడు. యేసుప్రభు రక్తం కాల్చాడు, అందరూ యాగం చేసాడు, ఎలా చేసాడు అని అన్నాడు. ఒక వ్యక్తికి బ్లడ్ తక్కువైంది అనుకోండి, ఎవరో బ్లడ్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఆ బ్లడ్ ఎవడు ఉందో అలా ఇద్దరు ఏమవుతారు? ఇద్దరు ఒక బ్లడ్. విషయం చెప్తాను. చాలా మంది మేనర్ కూడా పెళ్లి చేసుకుంటారు. మేనర్కు పెళ్లి చేసుకుంటారు. కొంతమంది టెస్ట్ చేయించుకుంటారు, కొంతమంది టెస్ట్ చేయించుకోరు.
మన యొక్క రక్తం ఓ పాజిటివ్ అనో నాకు ఓ పాజిటివ్, మనకు కావాలి ఓ పాజిటివ్ ఉన్న వాళ్ళకి బ్యాడ్ ఏంటంటే మీరు ఎక్కడైనా దోమలు ఎక్కువ పడతాయి. మన బ్లడ్ చాలా టేస్ట్ ఉంటుంది దోమలు. అందుకే మీరు ఎక్కడ కూర్చోాలని టవా 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 కొనుక్కోవడమే. నేను ఒకసారి చూస్తుంటాను, మా ఇంట్లో అందరూ ఫోన్ చేస్తుంటారు, నేను ఫోన్ చేసి నా చుట్టూ వచ్చేస్తుంటాయి. ఎందుకు వచ్చేస్తున్నారు వాళ్ళు దోమలు పడేస్తున్నాయంటే వాటికి బాగా ఏది ఓ పాజిటివ్ అంటే, కానీ ఎక్కువ దొరకదు బ్లడ్. ఒకవేళ దొరికిన అందరూ బ్లడ్ ఇచ్చేనే ఉండరు. ఈ బ్లడ్ గ్రూపులు చెప్తా తప్ప ఇది మగ రక్తం ఆ రక్తం అడిగింది దానితో కంటెస్ట్ చేయలేము. రక్తం అనేది ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి బ్రతికించడానికి రక్తం ఉపయోగిస్తారు. అప్పుడు ఇద్దరు రక్తం కూడా ఒకటి. అలాగే యేసుప్రభువు కూడా పాపంలో ఉన్న మనకి, మరణంలో ఉన్న మనకి యేసు రక్తం అనేది ఇచ్చి సంహారాన్ని కొట్టివేసి యాగం చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాగస్తులు ఈరోజు శిలో యాగం ఎందుకంటే మనం యాగస్తులుగా చేయబడ్డారు. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. సర్వపు సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్న వైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవలనని. ఇప్పుడు యేసుప్రభు శిలువ ఎందుకు ఉందంటే సర్వసంపూర్ణ ఆయన నివసించి మనందరము కూడా సంపూర్ణంగా చేయబడి సమాధానపరచబడాలి. శిలువ రక్తం మనకి ఎందుకు ఇవ్వబడుతుంది తెలుసా? సంపూర్ణత. ఏం చెప్పండి? ఒక బిడ్డ ఎదుగుతూ ఉంటే సంపూర్ణతలోకి వస్తాడు. ఎదగకుండా ఉంటే సంపూర్ణత లేదు. కొంతమంది ఎదుగుతారు కానీ మాటలు రావు, కొంతమంది ఎదుగుతారు కానీ నడవలేదు. సంపూర్ణత లేదు. యేసుప్రభు ఈరోజు ఏం చెప్తున్నాడంటే మనకు సంపూర్ణత కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ శిలువలో సంపూర్ణతలు అనుకుంటారు, సంపూర్ణంగా మార్చబడాలి. కొలస్సీ 2:14 కూడా మనం చదివితే, కొలస్సీయులకు రాసిన 2:14 చదువు. ఆజ్ఞల వలన మేకులతో సిలువకు కొట్టి చేవ్రాతను తుడిచివేసి అడ్డము లేకుండా ఎత్తివేసి అపరాధములన్నిటినీ ఆమె దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సిలువ అంటే ఏంటి తెలుసా? చెప్పండి. మీరు అప్పు తీసుకున్నప్పుడు పత్రం రాస్తారు, నోటు. మనం పత్రం అంటే తెలుగు కాబట్టి రాస్తాం, నోట్ అంటే ఇంగ్లీష్ బాగా అర్థమైపోతాం. అంతేనండి. ఓకే, నోట్ రాస్తాం. ఇప్పుడు యేసుప్రభు సిలువ ద్వారా ఏం చేసిందంటే నోటు మీద రాసిన రాతంతో కొట్టేసాడు. దేవుని స్తోత్రం. ఆ నోటులు కొట్టేసేసి ఆ చేరాతను తుడిచేసాడంట. ఏం చేశాడు? తెల్ల పేపర్ మీద ఎర్రని యొక్క రక్తాన్ని పెట్టి తుడిచేసి అక్కడ ఎక్కువ పడ్డాడు. దాన్ని ఎత్తివేసి అంట. ఏం చేశాడు అంటే ఇంకా అది ఆ యొక్క పత్రము ఉండడానికి వీలు లేదు. దాన్ని ఎక్కడ కొట్టేశాడు దేవుడు? శిలువ మీద మేకులతో కొట్టేశాడు. ఎక్కడ? మేకులతో కొట్టి చేవ్రాతను తుడిచివేసి దాన్ని ఎత్తివేసి అపరాధములను క్షమించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుళ్ళు అనేవాళ్ళు క్షమించాలి. అపరాధములు ఏం చేయాలి? ఆయనతో కూడా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అపరాధం క్షమించి
ఆయనతో జీవించే భాగ్యం మనకి దేవుడిచ్చాడు. ఈరోజు యేసుప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే మీ అపరాధములను క్షమించి తమతో పాటు జీవించే శక్తిని ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు సిలువ అనే విషయం మొదటి కొరింథీ 1:18, మొదటి కొరింథీ 1:18. సిలువను కూర్చున్న వేరేతనము కానీ రక్షింపబడుచున్న మనకు చెప్పండి. ఇప్పుడు సిలువ అంటే నశించిపోతున్న వారికి ఎదుగుతాను ఉంటుంది, మనకి మాత్రం హల్లెలూయా. సిలువ దేవుని శక్తి అన్నాడు. సిలువ దేవుని శక్తి అన్నాడు అని చెప్పేసి సిలువ మెడలో వేసేసుకొని తిరిగేస్తూ ఒక ఆయన దెయ్యాన్ని వెళ్ళబడ్డానికి సిలువ ఉంటుంది కదా, ఏ సినిమాలో సిలువ చూపిస్తాడు పాల్పడుతుంది కదా, దేన్ని సిలువ చూపితే బయలుపడ్డా యేసు ప్రభు వారినే ఎత్తుకెళ్ళిపోయింది. ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోయింది? యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం చేస్తున్నారు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం చేస్తున్నారా? చేస్తున్నప్పుడు ఈ భూలోక రాజ్యాలన్నీ చూపించడానికి తీసుకెళ్ళిపోయింది. ఎవరు? మనం అనుకుంటాం సిలువ చూపిస్తే సైతాన్ బాధిపోతే, దెయ్యం బాధిపోతే, ఏ సినిమాలో సిలువ 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 చూపితే తెలిసిపోతుంది. సిలువలోనే యేసయ్య రక్తం నీలో ఉంటే తెలుస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిలువ చూపిస్తే ఎలాగలాగలంటే అది ఏమవుతుంది. ఒకసారి ఒక ఆవిడ హైదరాబాద్ ఒక భాస్కర్ గారు ఎవరికి ఆ మాస్టర్ గారితో భోజనం చేయాలంటే ఒక పూట ఒక మధ్యాహ్నం భోజనం చేయాలంటే కౌంటర్లో 10,000 కట్టాలి. ఎంత? 10,000 కడితే మీ పేరు రాసుకొని మీకు ఒక టేబుల్ వేస్తారు. ఆ టేబుల్ మీద మీకు భోజనం పెడతారు. అక్కడ అయ్యగారు కూడా వాళ్ళతో భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత పాస్టర్ గారు వీళ్ళ గురించి ఏం చేస్తారు? ప్రార్థన చేసి ఎంత సిలువ ముక్కెత్తారండి. అంత ఎంత ఉంటుంది? అది మహాంలో 10 రూపాయలు ఉండొచ్చు, 5 రూపాయలు ఉండొచ్చు. మీరు ఇప్పుడు రాజమండ్రి వెళ్ళినప్పుడు సిలువ అమ్ముతారు, చిన్న సిలువ, చెక్క సిలువ. అది ఎంత ఉంటుంది? 100 రూపాయలు వేసుకోవచ్చు. ఎంత? 100 రూపాయలు. అందుకే ఇంకా ఫాస్ట్కి వెళ్ళిపోతారు. రాజమండ్రి రేటు మాకు 5 రూపాయలు వేసాను, ఇప్పుడు 1000 రూపాయలు వేసాను. నేను అంతకంటే అక్కడ అలా ఆనందించారు. 100 రూపాయలు 1000 రూపాయలు సిలువ ఇచ్చారు. ఈ సిలువ పట్టుకొని హైదరాబాద్ పాస్టర్ గారు సిలువ ఇచ్చారు. హైదరాబాద్ పాస్టర్ గారు సిలువ ఇచ్చారు. ఈ సిలువ దెయ్యం సిలిపితే ఇలాగంటే ఏమవుతుంది? ఇట్లా సిలువ చూపితే పారిపోద్దా? ఒకసారి ఆవిడ లోకల్ చర్చిలో క్రిస్మస్కి అమ్మా మీరు ఏమి ఇస్తారని అడిగితే 50 రూపాయలు 6 కేజీ బియ్యం ఇచ్చేస్తానండి. ఎంత? లోకల్ చర్చిలో క్రిస్మస్కి 50 రూపాయలు, అంతకంటే ఎక్కువ రాదు. మరి అక్కడ 10,000 కట్టించి ఈ యొక్క చెక్క ఆఖరికి ఏం జరిగిందో తెలుసా? ఈ సిలువ కబోర్డ్లో పెట్టిందంట. వాళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే దాన్ని కీసైన్ పెట్టి ఏం పెట్టాడు? కీసైన్ పెట్టి సైకిల్ పెట్టాడు. ఏం పెట్టాడు? సైకిల్ పెట్టాడు. సైకిల్ పెట్టి తొక్కెళ్తే ఎక్కడ పడిపోయిందో సిలువ పడిపోయింది. ఏమైంది? 10,000 రూపాయలు సిలువ పడిపోయిందని చెప్తున్నాడు. ఎంత? దానికోసం మళ్ళీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అందరూ ఎత్తుకెళ్తారు దాని గురించి. ఎందుకు? రైతులో అవ్వాలి సిలువ దొరకలేదు ఆఖరికి. ఆవిడ మళ్ళీ మా నాన్నగారు అన్నారు, అమ్మ హైదరాబాద్ వెళ్ళండి, హైదరాబాద్ వెళ్తే మళ్ళీ 10,000 అంటే మళ్ళీ ఇంకో సిలువ ఇచ్చేస్తారు. అది ఎవరు చూపిస్తే సరిపోతుంది. చాలా మంది జీవితంలో సిలువ అనేది నీ జీవితంలో ఒక యేసు ప్రభు ఏం చేసిందంటే, మీరు మత్తయి 4 నుంచి అయితే అక్కడ ఉంటుంది. యేసు ప్రభు సాధారణ వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఉందా? అప్పుడు యేసు అపవాది చేత
శోధింపబడెను. జోడింపబడ్డ ఆత్మ వలన ఆత్మ వలన ఆయన ఎములకు పోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నువ్వు దేవుని కుమారుడవైతే కింద చదవండి. అపవాది ఏం చేశాడు? ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్ళిపోయాడు. దేవాలయం తీసుకెళ్ళిపోయాడు. దేవాలయం శిఖరాన్ని అందించబెట్టి చెప్పండి. యేసుప్రభువు వారు మానవ రీతిలో ఉన్నారు కాబట్టి ఆయన తీసుకెళ్ళగలిగాడు. ఆయనప్పటికీ ఆయన శక్తి ఉంది. సాతాను చేత మనుషులు శోధింపబడాలన్న సూచనగా అక్కడ చెప్పబడి అది ఏమంటాడు? తీసుకెళ్ళిపోయి నమస్కారం పెట్టు. యేసు ప్రభువాన్ని వాడు తీసుకెళ్ళిపోయినప్పుడు శిష్యులు చూపించాడు మాటగా. నీలో ఒక శక్తి ఉండాలి, ప్రార్థన శక్తి ఉండాలి. ఈ సిలువ దేనికి సాదృశ్యం అని? సిలువ దేవుని శక్తిని చూపిస్తుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇంట్లో సిలువ పెట్టుకోరు. ఎందుకు తెలుసా? అది చాలా బాగా భావనాన్ని పెంచుకోరు. ఎందుకు భావనలు పెంచుకోరు? భావన మూలుగుతుందంట. ఆ మూలితే మీకు అరిష్టం కాబట్టి అది పెంచుకోకూడదు. సిలువ ఎందుకు పెట్టుకోకూడదు? క్రిస్మస్ ఉంటే స్టార్లు ఎట్టేస్తాం, సిలువ పెట్టాం. ఈ మధ్య ఒక ఆయన బోధకుడు సిలువ కొట్టేటాడు. ఏ కొట్టింది? కొట్టేట్టుకున్నారు కదా, ఇక్కడ ఎలా పెట్టి సిలువ కొట్టాడు అనమాట. పెట్టాడు కానీ ఆలోచించిన వాళ్ళు కొంతమంది వ్యతిరేకించారు. ఇది ఎవరు చెప్పాడు? ఇది ఎందుకు పెట్టుకోవాలి? సిలువ అనే దేనికి సాదృశ్యం అంటే నీ హృదయంలో సిలువ ఉండాలి తప్ప. అందుకే ప్రతి దినము నీ సిలువను ఎత్తుకున్నా వెంబడించమని ఎదుర్కోవాలి. అంతే తప్ప మెడలో సిలువ వేసుకుని సిలువ చూపిస్తూ చేయమని కాదు. ఆఖరికి ఒక వచనాన్ని చదివి మనం ఊహించుకున్న రోమిలు రాసిన పత్రిక 6:6 చదవనిస్తాను. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 6వ వచనం. పాపమునకు దాస్యులము కాకుండా పాప శరీరము నిరర్థకమగునట్లు ప్రాచీన స్వభావం ఆయనతో కూడా ఏం సిలువ వేయబడాలి? మీ ప్రాచీన స్వభావం. ఇంతకు ముందు మీ ప్రాచీన స్వభావం ఏంటి? అది ఒక్కరు పాత శరీరం ఉంటుంది, పాప శరీరం ఉంటుంది కొంతమందికి. ఒక ఆయన అంటాడు, నేను బైబిల్ పక్కన వింటే నా అంత రౌడీ లేదండి అంటాడు. ఏం పక్కన? బైబిల్ పక్కన అతను రౌడీ. ఎవడు పక్కన ఎట్టుకున్నాడు? నువ్వు బైబిల్ పక్కన ఎట్టుకున్నావని చెప్పాడు. నీ పాప స్వభావము ప్రాచీన స్వభావం ఏం చేయాలి? సిలువ వేయబడాలి. సిలువ వేయబడి మేకులతో కొట్టారు. ఇంకంటే ఆ స్వభావం మళ్ళా మీకు ఏం చేయకూడదు. ఇంతకు ముందు పైపు దగ్గర బోర్ దగ్గర నువ్వు ఊడిపోను రాలిపోను కాలిపోను అన్నావు. నువ్వు మళ్ళా అదే పైపు దగ్గరికి వెళ్ళి ఊడిపోను రాలిపోను కాలిపోను అన్నావు అనుకోండి, మీ ప్రాచీన సభ సిలువ వేయబడిందో బోర్ దగ్గర మళ్ళీ వచ్చేసింది. అది బాధకాలు పూసినట్టు అక్కడ. కొంతమందిలో స్వభావం ఏమవుతుందంటే అది లోపల ఉంటుంది. కాబట్టి చాలా మందికి స్వభావం ఎలా ఉంటుందంటే ప్రాచీన స్వభావం. ఇది సిలువ వేయబడి. ఒకప్పుడు తాగేవాడు, ఒకప్పుడు మందేసేసేవాడు, ఇప్పుడు కూడా మందేస్తారంటే అర్థమేంటి రండి అంటే సిలువ వేయబడలేదు. ఒకడు బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడట. ఏం తీసుకోవడానికి వచ్చాడు?
తీసుకోవడానికి వచ్చి ఆ బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ చెయ్యి తర్వాత బాప్తిసం తిరగాలన్నాడంట. దేనికి? ఈ చెయ్యి తర్వాత బాప్తిసం. ఏమయ్యారంటే ఈ శిలువలు ఈ చేతితో అప్పుడప్పుడు అక్కడ పడుతున్నానండి, ఈ చెయ్యికి ఇంకా బాప్తిసం తర్వాత తిరిగి బాప్తిసం. చెయ్యికి ఒకసారి బాప్తిసం. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ ప్రాచీన స్వభావం సిలువ వేయబడాలి. అల్లు చెప్పండి హల్లెలూయా. రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ప్రాచీన స్వభావాలు సిలువ వేయబడాలి. మీ కన్ను ముందు ఏం కనబడాలి తెలుసా? సిలువ ప్రదర్శింపబడాలి. దేవుని స్తోత్రం. మీ కన్ను ముందు ఏముండాలి? సిలువ ప్రదర్శింపబడాలి. మీలో ప్రదర్శింపబడుతున్న సిలువ యేసు ప్రభు కనబడాలి. ఆత్మానుసారంగా ప్రారంభించారు కానీ వారి కన్నుల దగ్గర సిలువ ప్రదర్శింపబడడం. ఆత్మీయంగా ప్రవర్తిస్తే ఆత్మానుసారంగా ఉంటే సిలువ ప్రదర్శింపబడుతుంది. శరీరానుసారంగా ఉంటే మీ జీవితంలో సిలువ ప్రదర్శింపబడాలి. కాబట్టి రాత్రి ఈ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన నామం ఏంటంటే ప్రభువా మా కన్నులు ఏంటంటే సిలువ ప్రదర్శింపబడాలని కోరుకుంటాం. అటు రీతిగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.